నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపడ్డారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బండి సంజయ్ బట్టలు ఊడదీసుకొడతారని అన్నారు. మోడీకి జై కొడితే కవితను వదిలేస్తారని సిపిఐ నారాయణ అన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కున్న సంఘటనపై నారాయణ స్పందించారు. శత్రుశేషం ఉండకూడదని మోడీ ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పురి చర్మాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆటలాడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉస్మానియా యూనివర్సిటీ ఐకాసా ఆందోళనకు దిగింది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అనురాగ్ రస్తోగి కార్యాలయం భవనం పైన ప్రమాదవశాత్తు జాతీయ పక్షి నెమలి మరణించింది. ప్రశాంత్ అనే వ్యక్తి దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ విలువలు తగ్గిపోయాయని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బండి సంజయ్ రాజకీయ విలువలేని వ్యక్తి అని విమర్శించారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం కోసం సానుభూతి చూపించాల్సిన పని లేదని, ఆ కుటుంబం ఏదో స్వతంత్రం కోసం కొట్లాడో, తెలంగాణ కోసం చచ్చిపోయో, లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బస్తనార్ బ్లాక్లో బూర్గం గ్రామంలో ఓ నిండు గర్భిణిని జడ్డీలో 12 కిలోమీటర్లు అడవి మార్గంలో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించిన దృశ్యం హృదయ విదారకరంగా ఉంది. అయితే స్థానిక నియోజకవర్గ చిత్రకోట్ ఎమ్మెల్యే రామ్జాన్ వెంజాం ఫామ్ హౌస్కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోని ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథా చిత్రంగా బాగుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కృష్ణా జిల్లా కానూరు చైతన్య పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 10వ తరగతి విద్యార్థి జస్వంత్ శ్రీ సాయి 3 రోజుల క్రితం విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామంలో గతంలో గ్రామస్తులు అటవీ భూమిని ఆక్రమించారు. కొన్ని చెట్లను నరికివేసిన స్థానికులు వాటికి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టిన వారిని అదుపులోకి తీసుకోవడం కోసం వెళ్లిన ఫారెస్టు, పోలీసు సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఢిల్లీలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరైన వేళ ఇటు హైదరాబాద్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోనూ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఊరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అవుట్ పోస్ట్ 9 నంబర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లె టమాటో మార్కెట్ యార్డును తాను దత్తత తీసుకుంటున్నానని, అదేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని విధ్వంసాల వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి అని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని కాలనీ గేట్ వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతిని భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సిబిఐ, బీజేపీ జేబు సంస్థలన్న ఆయన బండి సంజయ్ వ్యవహారం గురువింద గింజ చందంగా ఉందని కామెంట్ చేశారు.